కొల్లపర్ర గ్రామంలో లబ్ధిదారుల యొక్క ఇల్లుల్ని మీకు నష్టపరిహారం చెల్లించాం, వెంటనే ఖాళీ చేయండి అని చెప్పి ఉన్న ఫలంగా ఉన్న ఇల్లుల్ని పడగొట్టే పని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు ఇక్కడ ఉన్న వందలాది కుటుంబాలకి నక్కపల్లి ప్రాంతంలో ఎక్కడా కూడా అద్దెలు కూడా దొరకడం లేదు. ఇక్కడ ఉంటే గేదెలు ఆవులు మేపుతూ ఇక్కడ ఉన్న జీవనం సాగించేవారు ఈ గ్రామస్తులందరూ. ఈ రోజు ఉన్న ఫలంగా ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎక్కడైతే స్థలాలు చూపించారో అక్కడ ఒక్క అద్దెలు కూడా దొరకలేని పరిస్థితులు అనేవి ఈ రోజు ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లోనే పూర్తిగా డెవలప్మెంట్ చేసి కరెంటు నీళ్లు మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత ప్రజలను వెళ్ళమని చెప్పాలి తప్ప ఉన్న ఫలంగా కట్టుబట్టలతో పొమ్మని చెప్పడం చాలా దారుణమైంది. ఈ రోజు 7,000 ఇస్తేనే కానీ నక్కపల్లి ప్రాంతంలో ఇల్లులు కూడా అద్దెకి దొరకలేని పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఇల్లులు కూడా లేవు. ఇది ఒక విషయం. రెండవది, ఎలిజిబుల్ అయిన అమ్మాయిలు ఉన్నారు. ఈ రోజు ఆ రోజు ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు 2016 నాటికి ఎవరైతే ఉన్నారో అందరికి ఇస్తామని చెప్పారు. తర్వాత 24 అన్నారు. ఈ రోజుకి 24 వరకు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లిస్తాం, మేము ఫైల్ పంపించామని చెప్పారు. ఇప్పటికి 7 నెలలు అయింది. మరి 7 నెలల బట్టి ఈ రోజుకి ఫైల్ ఎక్కడ పడుకుందని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అధికారులు పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వడానికి క్షణాల మీద సంతకాలు పెడుతున్నారే. ఈ రోజు ఇక్కడ ఉన్న 30 మంది ఆడపిల్లలకి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం అంతా కలిపితే 3 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు. 3 సెంట్ల భూమి, 3 కోట్ల స్థలం. ఈ 3 కోట్ల స్థలం కూడా ఈ రోజు ప్రభుత్వం ఇవ్వలేని దుస్థితిలో ఉందా? ఈ రోజు 5 సెంట్ల స్థలాన్ని ఏదైతే ఉందో, కుటుంబానికి 5 సెంట్లు, పెళ్ళైన వాళ్ళందరికీ 5 సెంట్ల స్థలం, వాళ్ళు కట్టుకోవడానికి ఇల్లుకి ఏదైతే ఇస్తా అన్న డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఇచ్చేస్తే కళ్ళు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. కానీ ఏమీ లేకుండా ఇప్పటికిప్పుడు వెళ్ళిపోండి, మీరు వెళ్తేనే మీ డబ్బులు ఫైల్ పంపుతాము, మేము చూస్తాం అని చెప్పి ఆర్డీఓ గారు చెప్పడం చాలా దారుణం. ఎందుకంటే ఆర్డీఓ గారు 7 నెలల క్రితం చెప్పారు మీకు అన్ని వచ్చేస్తాయి, నాది హామీ అన్నారు. ఈ రోజు ఆ హామీ ఎక్కడికి పోయింది? ఈ రోజు బెదిరిస్తున్నారు, శనివారం కల్లా మీరు ఖాళీ చేయకపోతే ఇల్లులన్నీ కూడగొడతామని. ఇక్కడ ఒక ఇటుక బెడ్డ కూడా తీయడానికి వీలు లేదు. ప్రజలందరూ ఐక్యంగా మౌలిక సదుపాయాలన్నీ కల్పించి వారసులందరికీ ఇక్కడ నష్టపరిహారాలు ఇచ్చే వరకు అందరం అండగా ఉంటాం. సిపిఎం పార్టీ ఇక్కడ బాధితులందరికీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీన్ని ఆపకపోతే మొత్తం గొడ్డు గోద అన్నిటితోటి ఎంఆర్ఓ ఆఫీసే మా ఇల్లు కింద అయినా అక్కడైనా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.